పోషించారు బాబు గారు. ఎందుకంటే, ఆయన ఓకే. గతంలో లేనటువంటి వ్యవహార శైలి ఈసారి అనుసరిస్తున్నారు. గతంలో ఆయనకి ఒక అదృష్టం ఏంటంటే, యునైటెడ్ ఫ్రంటు, నేషనల్ ఫ్రంటు సరే నేషనల్ ఫ్రంట్ అప్పుడంటే ఎన్టీ రామారావు ఉన్నారు. వెనక నుంచి బాబు గారు తప్పించి ముందు నుంచి ఉపేంద్ర ఈళ్ళు చూసుకున్నారు దగ్గుబాటి జాతీయ రాజకీయాల వ్యవహారాలు. తర్వాత ఎప్పుడైతే బాబు గారి చేతిలోకి వచ్చినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ సిస్టమ్ వచ్చిందప్పుడు. ఈ దేవగౌడ, గజ్రాలు ఇట్లాంటి వాళ్ళని కన్ఫర్మ్ చేయడం గానీ, ఆ తర్వాతన ఎన్‌డీఏ 1 ఈయన ఏది మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది గానీ, 13 నెలల కాలం, తర్వాతన 5 ఏళ్ల కాలం. ఇవన్నిట్లో చూసినప్పుడు డామినేటింగ్ రోలు చంద్రబాబు గారు ఉండేది. అప్పుడు ఈయన్ని కన్విన్స్ చేయడానికి ఎవరెవరో వస్తుండేవాళ్ళు. అద్వానీ వచ్చారు, ఒకసారి ప్రమోద్ మహాజన్ ఒకసారి వచ్చారు, జస్వంత్ సింగ్‌ని ఒకసారి పంపించారు. ఇట్లాగా ఈయన అలగటం లేదా ఈయన కోపం రావటం, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేయడం, ఇట్లాగా నడుస్తూ ఉండేది రాజకీయం అప్పట్లో. జాతీయ నాయకులు వచ్చి చంద్రబాబు గారిని బుజ్జిగిస్తున్నారు, బతిమలాడుతున్నారు అన్నది ఒక ఎక్స్‌పోజరు, అది బాగా హైలైట్ అవుతూ ఉండేది. 2014 తర్వాత అంటే 2004, 2009 ఓటమప్పుడు కమ్యూనిస్టులతో 2009లో పెట్టుకున్నా కూడా అప్పుడు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు ఆయనకి. వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో దూరంలో ఉన్నారు. 2014కి వచ్చేటప్పటికి అందుకని తన వైఖరి అప్పటికి చాలా మార్చుకున్నారు. అంతకుముందు 99లో వచ్చేటప్పటికి దాదాపుగా బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అప్పుడు ఇంద్రసేన